హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే నేను ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ సీజన్ నుండి మొక్కలను కాపాడుకోవడానికి ఇక్కడ నేను చూపించే ఈ పద్ధతి చాలా అంటే బెస్ట్ అండి. నేను యూజ్ చేసి వాడి నేను అవుట్పుట్ చెప్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మొక్కలు ఎండిపోకుండా ఉండడానికి మనం ఈ విధంగా చేసినట్లయితే ఇంకా అసలు మొక్కలు అనేవి ఎండాకాలంలో అయితే చనిపోకుండా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, డ్రాప్ బై డ్రాప్ ఎలా పడుతుందో కుండీలో. సో మనము ఇక్కడ ఈ నాబ్ ఉంది కదా, ఈ నాబ్ ద్వారా మనము ఇలా చిన్నగా చేసుకోవచ్చు. అంటే స్లోగా డ్రాప్స్ పడేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం స్పీడ్ కూడా పెంచుకోవచ్చు. ఇది వాడే పద్ధతి అనేది చాలా అంటే చాలా ఈజీ. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది వాడడం వల్ల మట్టికి మొక్కలైతే ఎండాకాలంలో సర్వైవ్ అవుతాయండి. నేను ఇది పోయిన ఇయర్ నుంచి వాడుతూ ఉన్నాను. సో నేను మీకు ఇది డీటెయిల్గా ఏ విధంగా వాడాలనేది చూపిస్తాను. దీని ద్వారా మొక్కలు ఎండిపోకుండా ఉండడమే కాకోకుండా మనము 2 to 3 days మొక్కలను వదిలి ఎటైనా ఊరికి వెళ్ళినప్పుడు మొక్కలకు వాటర్ పోసే వాళ్ళు లేరు అని అనిపించినప్పుడు ఇది బెస్ట్ పద్ధతి అండి. అట్లీస్ట్ మనం 2 to 3 days వరకు మొక్కలను అయితే కాపాడుకోవచ్చు స్లోగా. ఇక్కడ చూడండి, దీన్ని ఏ విధంగా వాడతారనేది చూపిస్తున్నాను. ఇలా వేస్ట్ బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి కదా, ఇవనేది ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయండి. నేను కావాలంటే మీకు లింక్ను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఇవి అన్ని బాటిల్స్కి అన్ని బాటిల్ క్యాప్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఉంటాయి. ఇలా మనం క్యాప్ లాగా పెట్టేసుకొని ఇలా గుచ్చడమేనండి. ఆ పైన వాటర్ పోయాలి మనము. వాటర్ పోసి ఇంకా నాబుని మనం అడ్జస్ట్ చేసినట్లయితే మనకి ఎంత స్పీడ్తో వాటర్ పడాలి అనేది మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొన్ని పెద్ద ప్లాంట్స్ అనుకోండి, పెద్ద పాట్ అనుకోండి, కొంచెం స్పీడ్గా వాటర్ పెట్టుకున్నా ఏం కాదు. కొంచెం చిన్న పాట్లు అనుకోండి, ఈ విధంగా చిన్నగా మనం సెట్ చేసుకోవచ్చు మన ఇష్టం అనేది అది నాబ్ ద్వారా. సో ఇక్కడ చూడండి, సమ్మర్ సీజన్లో కూడా నా గులాబీ మొక్కలు అయితే ఇంత అందంగా పువ్వులైతే పూస్తున్నాయి. ఇంకొక విషయం వచ్చేసి ఇది వచ్చేసి అల్లనేరేడు మొక్క అండి, జామున్. ఎంత బాగా కాయ వచ్చిందంటే ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా కాయలైతే పడ్డాయండి. ఇంకా అవి పెద్దగా కావడము చూడాలి. ఎంతవరకు అవి సక్సెస్ అయ్యి పండ్లు మండుతాయో చూడాలి. దీనికి మాత్రం ఇది పెద్దదండి పాట్ అనేది. సో ఈ గ్రో బ్యాగ్ పెద్దది కాబట్టి నేను 2 సైడ్లు ఈ విధంగా బాటిల్స్ పెట్టుకున్నాను. నేను మార్నింగ్ వాటర్ ఇచ్చినా కానీ అవి ఉండడం లేదు, డ్రై అయిపోతున్నాయి. అందుకు స్లోగా నేనైతే ఇలా బాటిల్లో పోసి పెట్టినట్లయితే ఆ పైన భాగం ఏదైతే ఉందో మనకు అది ఎండిపోకోకుండా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటేనైతే మొక్కలను మనం కాపాడుకోవచ్చు. నేను ఇక్కడ అదే మొన్న పెట్టినాను కదండి వీడియో, ఆవు పేడ నీళ్ళు అయితే పోస్తూ ఉన్నాను మొక్కలకి. అదే ఆ బాటిల్లో ఫిల్ చేశాను. అవే స్లోగా పడుతూ ఉంటాయి. ఇక మల్లె మొక్క చూడండి ఎంత మొగ్గలతో నిండుగా ఉండిందో. సో దీనివల్లనైతే మొక్కలు పాడవకుండా యూజ్ అవుతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. దాని కాస్ట్ వచ్చేసి అంత ఎక్కువగా కూడా ఏం లేదండి, జస్ట్ 200 రూపీస్ బిలోనే ఉండింది. ఒక ప్యాకెట్లో 12 నుంచి 12 to 14 వరకు వస్తూ ఉన్నాయి. సో మనం ఈజీగా మొక్కలకైతే పెట్టుకోవచ్చు. ఇది చిన్న వీడియో అండి. ఎండాకాలంలో ఎండ నుంచి మొక్కలను కాపాడడానికి నేనైతే ఈ పద్ధతిని ఫాలో అవుతున్నాను. మీకు ఇది నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. ఇక బాయ్. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.